నేను మలాలాను కాను దేశం విడిచి పారిపోవడానికి. నేను ఇండియన్ని. అంతర్జాతీయ వేదికగా భారత్ కశ్మీర్ గురించి కొందరు కావాలని చేస్తున్న దుష్ప్రచారాన్ని కశ్మీరీ యువతి తిప్పికొట్టారు. అంతర్జాతీయ వేదికల మీద భారత్ గౌరవాన్ని తగ్గించేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రచారాన్ని కశ్మీరీ సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ యానామీర్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా పాకిస్తాన్కు చెందిన మలాలా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తనదైన శైలిలో స్పందించారు. నేను మలాలాని కాను, ఎప్పటికీ ఆమెలా నేను బతకను. ఎందుకంటే నేను నా దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశం పారిపోయి బతకాల్సిన పరిస్థితి రాదు. ఎందుకంటే నేను భారత్లో భాగమైన కశ్మీర్లో సురక్షితంగా, స్వేచ్ఛగా ఉన్నానని స్పష్టం చేశారు. బ్రిటన్ పార్లమెంట్లో జరిగిన సంకల్ప్ దివస్ కార్యక్రమంలో యానామీర్ పాల్గొన్నారు. ఈ వేదికలో భారత్ను, జమ్మూ కాశ్మీర్ ప్రజలను విభజించే ప్రక్రియను ఆపేయాలంటూ తన గళాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. ముఖ్యంగా అంతర్జాతీయ మీడియాను కోరారు. యానామీర్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. యానా ప్రసంగంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యానామీర్ భారతదేశంలోని కశ్మీర్ నివాసి. కశ్మీర్లో పుట్టి పెరిగిన యానా సామాజిక కార్యకర్త. ఆ వైరల్ ప్రసంగంలో యానా మాట్లాడుతూ, నేను మలాలా యూసఫ్జాయ్ కాదు, ఎందుకంటే నా దేశం భారతదేశంలో నేను స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నాను. భారతదేశంలో భాగమైన నా స్వస్థలమైన కశ్మీర్లో నేను స్వేచ్ఛగా మరియు సురక్షితంగా ఉన్నాను. నేను ఎప్పటికీ నా దేశాన్ని విడిచిపెట్టి ఏ దేశంలో ఆశ్రయం పొందవలసిన అవసరం లేదు. నేనెప్పటికీ మలాలా యూసఫ్జాయ్ను కానని చెప్పారు. అయితే పాకిస్తాన్కు చెందిన మలాలా ప్రస్తుతం బ్రిటన్లో నివసిస్తున్నారు. మహిళల విద్యపై తాలిబాన్ నిషేధానికి వ్యతిరేకంగా మలాలా మాట్లాడారు. దీంతో 2012లో పాకిస్తాన్లోని స్వాత్ లోయలో మలాలాపై తాలిబాన్లు దాడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మలాలాపై కాల్పులు జరిపారు. ఆ దాడి తర్వాత మలాలా బ్రిటన్కు వెళ్లి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ ఆమె 2014లో నోబెల్ శాంతి బహుమతిని పొందిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచారు. అయితే దేశం నుంచి పారిపోయి బ్రిటన్లో నివసిస్తున్న మలాలా భారత్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి భారత నారీ, కశ్మీరీకి చెందిన యువతి యానామీర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యానా మాట్లాడుతూ, నాకు అభ్యంతరం ఉంది, ఎందుకంటే మలాలా యూసఫ్జాయ్ నా దేశాన్ని అవమానిస్తున్నారు కాబట్టి దీన్ని నేను ఖండిస్తున్నాను. ప్రగతిశీలలో పరిగెడుతున్న నా మాతృభూమిని అణచివేత అని పిలుస్తున్నారు మలాలా. అసలు భారత్లోని కశ్మీర్ ఎలా ఉంటుందో ఎప్పుడూ చూడలేదు. అయినప్పటికీ కశ్మీర్ అణచివేతకు సంబంధించిన కథనాలను కొన్ని రకాలుగా సృష్టిస్తున్నటువంటి సోషల్ మీడియా, విదేశీ మీడియాలో మలాలా వంటి టూల్ కిట్ సభ్యులందరినీ తాను వ్యతిరేకిస్తున్నాను అని చెప్పారు యానా. ముఖ్యంగా కశ్మీర్ను సందర్శించేందుకు ఎన్నడూ ఇష్టపడని అంతర్జాతీయ మీడియా తమ దగ్గర ఏదో అణచివేత జరిగిందనే కథనాలు వేస్తోంది. అది నేను వ్యతిరేకిస్తున్నాను అని యానామీర్ అన్నారు. యానామీర్ కశ్మీర్ లోయ నుంచి ఉద్భవించిన మొదటి భారతీయ మహిళా వ్లాగర్. బ్రిటిష్ పార్లమెంటు భవనంలో ఆవేశపూరిత ప్రసంగంలో భారతీయులను మతం ప్రాతిపదికన ధృవీకరించే ప్రయత్నాలు ఆపాలని యానా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. ప్రసంగం చివరిలో, మనలోని ఐక్యతను విచ్ఛిన్నం చేసే దేనిని అనుమతించము. బ్రిటన్, పాకిస్తాన్లో నివసిస్తున్న కొంతమంది నా దేశాన్ని అవమానించడం మానేస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.